హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూసారా, ఎల్లో కలర్ ఉంది కదా, కలంగరకాయ అండి. ఇది వాటర్ మిలన్ ఎల్లో కలరు చాలా చాలా బాగుంది. నార్మల్ కలంగరకాయ కంటే ఇది స్వీట్ కూడా చాలా బాగుంది. దీంతో జ్యూస్ చేసాము. సమ్మర్ స్పెషల్ కదా, వేడిని తగ్గించడానికి, హెల్త్ కి మంచిది. చాలా బాగుందండి జ్యూస్ మాత్రము. చూసారా, భలే భలే బాగుంది. తాగారంటే మరీ మరీ చేసుకొని తాగుతారు మీరు, అంత బాగుంది టేస్ట్ మాత్రము. ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చిందండి ఇది. మనం ఎప్పుడు రెడ్ కలరే చూసాము, కానీ ఇది ఎల్లో కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. మేము కూడా చూడంగానే అసలు ఇది మేము ఫస్ట్ టైం చూడము. కలర్ వాటర్ మిలన్ ని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే కొత్తగా చూసామన్నమాట. ఇదిగోండి, ఈ మాత్రం సైజు ఉంది. ఇది చాలా బాగుంది, అసలు కొత్తగా వెరైటీగా ఉంది. ఇది ఇంతవరకు మేము కూడా చూడలేదు. చూడంగానే సర్ప్రైజ్ అయిపోయినాము అసలు. చూడండి, కాయ తీసుకొని కోసేస్తున్నాను. ఇంకా మా పిల్లలు తట్టుకోలేక ఒకవైపు కోసుకొని తినేశారు. అదిగోండి, చూసారా, సీడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సీడ్స్ అంటే విత్తనాలు అన్నమాట. విత్తనాలు మామూలు కలంగరకాయ కంటే ఇందులో చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ ఇది. అన్ని కోసేసి చూడండి, ఉప్పులు కోస్తున్నాను నేను. చాలా తక్కువ కనిపిస్తున్నాయి కదా విత్తనాలు. చాలా స్వీట్ ఉంది, అసలు షుగర్ ఉన్నట్టు ఉంది అసలు స్వీట్. ఇది నార్మల్ అయితే మనకు అలా ఉండదు, ఇది మాత్రం చాలా స్వీట్ ఉంది. చక్కెర తక్కువ వేసుకోండి జ్యూస్ కి, ఎక్కువ వేయకండి. మనం ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఏది వేస్ట్ చేసే లాగా లేదు. ప్రతిదీ మనకి యూజ్ అవుతుంది. ఏది పడేయాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోతుంది. ఏదైనా పడేద్దాం అనుకుంటే ఇది దేనికో ఒకదానికి యూజ్ అవుతుంది అనేసి మనము దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. కాబట్టి దేన్ని పడేయకండి, ఫుడ్ని అసలే వేస్ట్ చేయకండి. ఇప్పుడు వాటర్ మిలన్ పైన తొక్క ఉంది కదా, అది కూడా యూజ్ అవుతుంది. దాంతో కూడా చెర్రీస్ చేస్తారు, హల్వా చేస్తారు. మీకు ఇంకొకసారి నేను వీడియో చేసి పెడతాను. చూడండి, ఉప్పులన్నీ కోసేసిన తర్వాత నేను కలకండ వేసాను. చిన్నగా ఉంటుంది కదా, కలకండ వేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసాను. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గోడంబి పలుకులు వేసాను, ఒక 3-4 వేసాను. మిక్సీ పట్టేసి జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారా, గ్లాస్లోకి వేసేస్తున్నాను కదా. చక్కెర కంటే కలకండ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సేమ్ రెండు ఒకటే వస్తాయి, కానీ ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే వస్తుంది. కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి. స్వీటు అయిపోయింది చూడండి. తర్వాత పైన కొంచెం స్ట్రాబెర్రీ ఐస్ వేసాను. మీరు వెనీలా కానీ బటర్ స్కాచ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదన్నమాట. కానీ స్ట్రాబెర్రీ వేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చింది. అలాగే పైన గోడంబిని